హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త, ఇక గ్యాస్ సిలిండర్ బుకింగ్ అలాగనే డెలివరీపై కేంద్ర ప్రభుత్వం ముఖ్య ప్రకటన అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గ్యాస్ బుకింగ్ అలాగనే డెలివరీకి సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక సంక్షోభం ఉన్నప్పుడే సమర్థత బయటపడుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇప్పుడు మన భారత సత్తా, ప్రభుత్వ సామర్థ్యం ఏమిటో అందరికీ తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా కూడా గడ్డు పరిస్థితులు నెలకొన్నా కూడా దేశీయంగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు సమస్యలు లేకుండా సరైన నిర్ణయాలు తీసుకుంటూ మోదీ సర్కార్ ముందుకు వెళ్తుంది. పశ్చిమాసియాలో మారుతున్న పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశీయ ఇంధన భద్రతపై గట్టి భరోసా ఇస్తుంది. ఇక స్టెయిట్ ఆఫ్ హార్మోజ్ వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా కేంద్ర పెట్రోలియం శాఖ నిరంతరం శ్రమిస్తుంది. దేశ ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం అన్ని వ్యవస్థలను సిద్ధం చేస్తూ ఒక పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుంది. ఇక పిఐబి ప్రకారం దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఎల్పిజి సిలిండర్ బుకింగులు 99% చేరగా ఓటీపీ ఆధారిత డెలివరీలు 94.5% దాటాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. గత నెల నుంచి 5,36,000కు పైగా పిఎన్జి కనెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. మరో 2,61,000 కనెక్షన్ల కోసం మౌలిక సదుపాయాలు కల్పించడంతో మొత్తం సంఖ్య 7,97,000కు చేరువైంది. ఇక సుమారు 6 లక్షల మంది వినియోగదారులు కొత్త పిఎన్జి కనెక్షన్ల కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇక నిన్నటి వరకు 42,000 మందికి పైగా పిఎన్జి వినియోగదారులు తమ పాత ఎల్పిజి కనెక్షన్లను వదులుకున్నారు. దేశంలోనే రిఫైనరీలన్నీ గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. ముడి చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, పెట్రోలు డీజిల్ స్టాకు తగినంతగా అందుబాటులో ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే పెట్రోలు డీజిల్ గ్యాస్ కోసం ప్రజలు ఆందోళన చెంది ఒకేసారి కొనుగోలు చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మకుండా కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. ఎల్పిజి వినియోగదారులు డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా సిలిండర్లు బుక్ చేసుకోవాలి. పంపిణీ కేంద్రాల వద్దకు నేరుగా వెళ్లకుండా జాగ్రత్త పడటం ఎంతో ఉత్తమం. ఇంధన పొదుపును ఒక అలవాటుగా మార్చుకొని ప్రస్తుత పరిస్థితుల్లో సహకరించాలని ప్రభుత్వం కోరింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ గృహ అవసరాలకు వాడే ఎల్పిజి, పిఎన్జి, సిఎన్జి సరఫరా 100% కొనసాగుతుంది. కమర్షియల్ ఎల్పిజి విషయంలో ఆసుపత్రులు, విద్యా సంస్థలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటితో పాటు ఫార్మా, స్టీల్, ఆటోమొబైల్, వ్యవసాయ రంగాలు ఇబ్బంది పడకుండా గ్యాస్ అందిస్తున్నారు. వలస కార్మికుల కోసం 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్ల సరఫరాను మార్చి నెలకు మించి 2 పెంచారు. ఇక సరఫరా, డిమాండ్ మధ్య సమతుల్యత కోసం ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రిఫైనరీల ఉత్పత్తి పెంచడంతో పాటు గ్యాస్ బుకింగ్ గడువును పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజులకు సవరించారు. అత్యవసర రంగాలకు ఇంధనం అందేలా ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తున్నారు. ఏ ప్రాంతంలోనూ ఇంధన కొరత అనే మాట వినిపించకుండా చమురు సంస్థలతో కలిసి కేంద్రం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఇక గ్యాస్పై ఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. కిరోసిన్, బొగ్గు వంటివి అందుబాటులోకి తెస్తూ రాష్ట్రాలకు అదనపు కేటాయింపులు చేశారు. సింగరేణి, కోల్ ఇండియా సంస్థలు చిన్న తరహా పరిశ్రమలకు బొగ్గు సరఫరాను పెంచేలా చర్యలు చేపట్టాయి. ప్రజలు ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ కుక్ టాప్స్ వాడాలని, కొత్తగా పిఎన్జి కనెక్షన్లు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నాయి. ఇక నిత్యావసర వస్తువుల చట్టం 1955 ప్రకారం అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్పై కఠిన చర్యలు తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంది. కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నిరంతరం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్రాల సమన్వయాన్ని పర్యవేక్షిస్తున్నారు. జిల్లాల వారీగా కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి పరిస్థితిని గమనిస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టేలా ప్రతిరోజు మీడియా బీపింగ్స్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. అక్రమ నిల్వలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 2,400కు పైగా దాడులు జరిగాయి. చమురు సంస్థలు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 309 ఎల్పిజి ఏజెన్సీలపై జరిమానా విధించగా మరో 70 ఏజెన్సీలను సస్పెండ్ చేశారు. డెలివరీ అథెంటికేషన్ కోడ్ ద్వారా 94.5% పంపిణీ జరుగుతుంది. దీనివల్ల గ్యాస్ పక్కదారి పట్టకుండా నేరుగా వినియోగదారులకు అందుతుంది.
ఇక ఏప్రిల్ 24 వరకు 1.55 లక్షల మెట్రిక్ టన్నుల కమర్షియల్ ఎల్పీజీ అమ్మకాలు జరిగాయి. వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా 18.63 లక్షల చిన్న సిలిండర్లను విక్రయించగా వేలాది అవగాహన శిబిరాలు కూడా నిర్వహించారు. ఇక ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ సంస్థల ప్రతినిధులతో కూడిన త్రిసభ్య కమిటీ రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం చర్చిస్తుంది. దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.